సో ఓషో నుంచి బయటికి వచ్చిన ఒక రకరకాల సుధామృతాల్లో మహిళ అనే ఒక కాంటెక్స్ట్ కూడా ఉంది. సో ఇది చాలా కాలం క్రితం ఒకసారి చదివాను. దీని ఎసెన్స్ నాకు తెలుసు. అంటే ఒకటి అంటే టైసన్కి చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు వచ్చాయి అన్నప్పుడు నేను కూడా దీని మీద ఒక వ్యాఖ్య చేద్దాం అనుకున్నా. రెండు కలిసి ఒకేసారి అవుతుందని ఇది చేస్తాం. ఆడ మగ రెండు ఉండవలసిందే ఈ విశ్వం నడవడానికి. అంటే కౌంటర్ రియాలిటీస్. సూపర్ఫిషియల్గా ఆడ మగ, లోపలికి వెళుతున్న కొద్దీ ఆడ లేదు మగ లేదు, కోర్ ఒకటే ఉంటుంది. ఆకలికి ఆడలేదు మొగలేదు, మంచితనానికి ఆడలేదు మొగలేదు. ఎంత బయటకు వస్తే అంత ఫెమినైన్, అంత మెస్కులినిటీ బయటకు వస్తుంది. ఎంత లోపలికి వెళితే అవంతా డిజాల్వ్ అయిపోతాయి. అయినప్పటికీ ఈ ప్రపంచంలో ఉన్న మహిళ సఫర్ అవుతుంది. దానికి కారణం ఏంది? ఈ ఆడ మగ అనే ఒక ఆలోచనలో ఇద్దరు ఇరుక్కుపోవడం వల్ల. సో అట్లాంటి కాంటెక్స్ట్ని, స్పిరిచువాలిటీని జోడిస్తూ ఓషో చేసిన ఒక అద్భుత ప్రవచనం ఇది. ఇది ఎవరైనా చదవచ్చు. సో ఓవరాల్గా మహిళ యొక్క సిగ్నిఫికెన్స్, ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే విశ్వానికి పురుషుడు అవసరమో లేదు, మహిళ చాలా అవసరం. మహిళ లేకపోతే జన్మనే లేదు. పురుషుడు జన్మనియట్లేదు. పురుషుడు ఒక టూల్ మాత్రమే. కానీ మహిళ ఈ అస్తిత్వానికి ప్రతీక అన్నమాట. అంటే ఆ టూల్ కూడా అవసరమే కదా? అవసరమే కాదన్నా. మహిళ జన్మ ఇవ్వకపోతే, అందుకని అది అత్యావశ్యకం, ఇది సెకండరీ. తర్వాత మహిళ ఆధ్యాత్మిక పరంగా పరిపూర్ణం, బీయింగ్. పురుషుడు బికమింగ్ అనమాట. పురుషుడు ఎప్పుడు ప్రయత్నంలో ఉంటాడు, మహిళ ఎప్పుడు పరిపూర్ణమై ఉంటుంది. కానీ ఇది మహిళలు అర్థం చేసుకొని జీవిస్తే చాలా బాగుంటుంది. కానీ ఇలా చెప్పిన మరుక్షణం వాళ్ళ ఈగో దెబ్బతింటుంది. మేము పురుషులకు సమానం అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా ఎవరైతే ప్లాంట్ చేశారో హ్యూమన్ మైండ్లో, అక్కడ కరప్షన్ మొదలైంది. ఇక్కడ ఎవరికి సమానం కాదు. ఎవరి అస్తిత్వం వాళ్ళది, ఎవరి గుణగణాలు వాళ్ళవి, ఎవరి విద్యుక్త ధర్మం వాళ్ళది. సో ఆడ మగ సమానం అని ఎప్పుడైతే అనుకున్నారో, ఈ ఇద్దరూ వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయి సూపర్ఫిషియాలిటీస్ కోసం పోరాడుతున్నారు. సో వెరీ డెలికేట్ సబ్జెక్ట్. సో ప్రపంచంలో ఆడ మగ సమానం, దానికోసం ప్రయత్నం చేయి. కానీ ప్రకృతిలో ఆడ వేరు మగ వేరు. ఇవి టూ పొలారిటీస్. దే ఆర్, అంటే మనం ఈక్వల్ టు పెట్టి ఇది 50 ఇది 50 అన్నట్టు ఉండదు. కొన్ని విషయాల్లో ఒక్కొక్క తరహా ప్రొఫౌండిటీ రెండిట్లో దర్శనం ఇస్తుంది. దాని అనుభూతి చెందితే జీవితం సుసంపన్నమవుతుంది అనేది దాని సారాంశం. ఇప్పుడు నువ్వు అడుగు, నాకు తెలిస్తే చెప్తా. తర్వాత దీంట్లో కూడా కొన్ని నాకు నచ్చిన అంశాలు అక్కడక్కడ నాకు గుర్తున్నాయి. ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు చూస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి అహం ఉన్నప్పుడు వేరే వాళ్ళని ప్రేమించగలం. అసలు అహం ఉంటే వేరే వాళ్ళని ప్రేమించడం ఉండదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఉంటుంది. అంటే యూ బికమ్ సెల్ఫ్ సెంటర్డ్. నువ్వే ఇంపార్టెంట్, మిగతాది ఏది కాదు. సో మిగతా వాళ్ళని ఒకవేళ నువ్వు ప్రేమిస్తే నీ అవసరం కోసం ప్రేమిస్తావు తప్ప వాళ్ళు నచ్చి కాదు. సో అవసరాల కోసం మనం మనిషితో ఉండడం ఒకటి, మనిషితో ఉండటం మన జీవితం యొక్క మూల స్వభావమే. కానీ నీ యొక్క ఇంప్రెషన్ వాళ్ళ మీద ఏం లేకుండా చూడడం అనేది లవ్. ఇంతకుముందే ఒక లాస్ట్ టాక్లో ఒక స్టేట్మెంట్ చెప్తూ ఒక మిత్రుడు నాకు పెట్టాడు. ప్రేమకు సంబంధించిన ఎన్నో నిర్వచనాలు చూసినప్పటికీ సో రీసా ఇచ్చిన నిర్వచనం నాకు చాలా నచ్చిందని ఒకటి పెట్టాడు అనమాట. ప్రేమ అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసుకుని అలా ఉండటం. ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండనివ్వటం. దట్స్ ఆల్. ఇది నేను ఆచరిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, నీకు ఇలా ఉండాలని ఉండు. కానీ మనం ఏం చేస్తాం, మన మూస లోపటి నుంచి ఎదుటి వ్యక్తిని చూస్తాం. అంటే మన యొక్క అద్దంలో నుంచి చూస్తాం. ఇప్పుడు నాకు ఎవరన్నా నీట్గా తల దూకుంటే బాగుంటుంది. అప్పుడు చెప్తా, టైసన్ అంటే తల దూకో బాగుంది, పిచ్చి పిచ్చిగా బాగాలేదు. నువ్వు దూకొని వచ్చావు, ఐ లవ్ యూ. దూకొని రాలేదు, అసలు నువ్వు నా మాట వినడం లేదు. అసలు నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యావన్న విషయం మనిషి ఎప్పుడూ మర్చిపోయాడు.
సో నిరంతరం పక్క వాళ్ళ జీవితాల్లో తలదూరుస్తూ తను కరెక్ట్ ఉన్నాడు, మిగతా వాళ్ళంతా తప్పు ఉన్నారు అన్న భావనలో హీ కెప్ట్ ఆన్ కరెక్టింగ్ అదర్స్. ద వెరీ ఫండమెంటల్లీ ఒక్కటి కరెక్ట్ అవ్వాలి, అదేమిటి, నువ్వు అసలు ఇంటర్ఫియర్ కాకు. తర్వాత సలహాలు ఇస్తారు ఊరికి, ఎవరన్నా అడిగితే సలహా ఇవ్వు, అంతవరకు అసలు నువ్వేం చెప్పకూడదు. నేను ఒక చిన్న స్టోరీ చదివా. ఒక పుట్టిన పిల్లవాడు మాట్లాడ్డా సార్, పేరెంట్స్ ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు, పాటలు రావడం లేదు మా అబ్బాయికి, చెవులు టెస్ట్ చేస్తారు, నోరు టెస్ట్ చేస్తారు, అసలు ఫిజికల్లీ హీఈస్ పర్ఫెక్ట్. మరి ఎందుకు మాటలు రావడం లేదో మాకు అందడం లేదు. ఇట్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్ డాక్టర్స్ చెప్తారు. పేరెంట్స్ చాలా బాధపడతారు, పూజలు చేయిస్తారు, వ్రతాలు చేస్తారు, ఏమేమో చేస్తారు. ఈ పిల్లాడు కాస్త పెరిగి పెద్దవాడు అవుతాడు, స్కూల్కి వెళ్తాడు, స్కూల్లో ఏం మాట్లాడు, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, మంచి ఆహారం తింటాడు, ఆడుకుంటాడు. సో మెల్లమెల్లగా వాళ్ళు మర్చిపోతారు. తనకి ఒక 13-14 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఉప్మా వడ్డిస్తుంది. వచ్చి, ఎందుకంటే అతను ఇలాగ మాట్లాడాడు కదా, సో ఉప్మా తిన్న తర్వాత అమ్మా అంటాడు. అనేసరికి ఎవరు పిలిచింది అసలు అని వాళ్ళ అమ్మ పరిచయం అయిపోయి, వాళ్ళ నాన్న పరిచయం అయిపోయి, నువ్వేనా బాబు మాట్లాడింది? అవునమ్మా నేనే మాట్లాడాను, పర్ఫెక్ట్గా. అసలు వెక్కి వెక్కి ఏడ్చి గట్టిగా హక్ తీసుకుంటారు. ఎందుకు ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదంటే ఉప్మాలో కాస్త ఏమంటారు ఉప్పు ఎక్కువైంది, అది చెప్పడానికి మాట్లాడాను. ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. నాకు ఈ కథ ఎంత నచ్చిందంటే, ఇది చదివిన తర్వాత నేను కొంతకాలం సైలెన్స్ ఉన్నా. అంత బాగానే ఉంది, నేనేమన్నా కౌన్కిస్గా కొట్టం కానీ మధ్య మధ్య నువ్వు ఊరికి అందరి లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యి, ఒక ఇంటికి వెళ్తే సలహాలు ఇస్తారు, మనిషిని చూస్తే సలహాలు ఇస్తారు, డ్రెస్ బాగుందా అని అడుగు సలహాలు ఇస్తారు. ఒక వ్యక్తి రోడ్డు మీద నిలబడి ఎవరెవరు జిబ్బులు పెట్టుకోలేదు వాళ్ళందరికీ జిబ్బులు పెట్టుకోమని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తనే జిబ్బు పెట్టుకోలేదు, మరి చెప్పాడు అసలు. సో నువ్వే బాగలేని వాడు సలహా ఇస్తే ఎవడు తీసుకుంటాడు, ఆచరించిన వాడు సలహా ఇస్తే ఎవడు తీసుకుంటాడు. సో ప్రేమ అంటే ఆలోచన కాదు, ఆచరణ. యు ఆర్ జస్ట్ లివింగ్ దట్స్ హౌ యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్. దాని యొక్క శక్తి వేరే వాడికి తగులుతుంది, మెల్లమెల్లగా ఖచ్చితంగా తగులుతుంది. ఆచరణ వల్ల ఎవడైతే జీవిస్తున్నాడో వాడి యొక్క ప్రభావానికి చుట్టుపక్కల ఉన్న కొన్ని కిలోమీటర్లు లోనవుతుంది. నువ్వు వాడు ఒక్క మాట చెప్పలే, ఎగ్జాంపుల్ చెప్పట్లే, ఇల్లు ఇలా క్లీన్ పెట్టుకోవాలి, వాడు క్లీన్ చేస్తున్నాడు. నువ్వు వచ్చి చాలా చెత్త వేసావు, నిన్ను ఏమనట్లే, జస్ట్ క్లీన్ చేస్తున్నాడు. హఠాత్తుగా అనిపించింది, అరే ఇతను నిశ్శబ్దంగా ఏదో చేస్తున్నాడు. మొట్టమొదటిసారి చూసావు. ఎప్పుడైతే నువ్వు చెప్తావో మాటకి మాట బదులు వస్తుంది, పని సెకండరీ అయిపోతుంది. అందుకే పని జరగదు. ఎప్పటి నుంచి చెప్తున్నా నిద్రలేస్తానే బట్టలు మట్టి తీసుకోని అని తల్లిదండ్రులు చెప్తారు, వాడు అట్లా పడేసిపోతాడు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాడు చూస్తుండగా వాళ్ళు లేచినప్పుడు దుప్పట్లు మడతేశారు. నేను పడుకున్న దుప్పటి నువ్వు ఎందుకు మడతేసావంటే, ఇల్లు నీట్గా ఉంటుంది నాకు ఇష్టం నాన్న, నువ్వు ఉండక్కర్లేదులే, ఏదో రోజు నీకు అనిపించినప్పుడు నువ్వు మడతేద్దు, కానీ నువ్వు మడతేసినా నువ్వు వేయకపోయినా నువ్వు బాగుంటే చాలు, ప్లేట్ ఇదావు. వాడు తిని ప్లేట్ అడబడేసిపోయాడు. వాళ్ళ నాన్న వచ్చి దాన్ని తీసుకెళ్ళి కడిగేసాడు. హఠాత్తు ఒక రోజు సడన్గా ఒక లైట్ వస్తుంది, వాడు కడిగి పెళ్ళి ప్లేట్ కడిగి వస్తుంది. ఆచరణ జవాబుగా వస్తుంది, లేటుగా వస్తుంది. ఆలోచనకి ఆలోచన జవాబుగా వస్తుంది, కొంచెం ఆలస్యమే వస్తుంది. మాటకి మాట తక్షణం వస్తుంది. అందుకే మనుషులకు ఇష్టం కొట్లాడకూడదు. నువ్వు నిశ్శబ్దంగా ప్రొటెస్ట్ చేయాలి, ఒక పేపర్ మీద రాసి. నీకు నిజంగా ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఈ విషయం గురించి నాకు క్లారిటీ వచ్చే వరకు నేను భోజనం చేయను, నాకు మీరంటే ఏ కోపం లేదు, కానీ నాది ఎదురుగా వచ్చి నాకు ఆ విషయం గురించి గుసగుసలాడి చెప్పాలి, ఇందులో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ కావడానికి వెళ్ళేది అని చెప్పి కూర్చో. ఏకదం ఆన్సర్ వస్తుంది. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఖచ్చితంగా వాడు చెప్పవలసిందే. బికాజ్ అంత ఇన్సెన్సిటివ్ మనిషి స్వభావం మనిషికి ఉండదు, అది తగలాలి కదా. సో ప్రేమ అంటే పూర్తి ఆచరణ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను వర్బలా, జస్ట్ థాటా, అది నీ యొక్క ఆచరణలో కనబడాలా, ఆచరణలోనే కనబడాలి.
సో ఎవడైతే ఆచరిస్తున్నాడో అది వాడు అనుభవిస్తూ జస్ట్ జీవిస్తున్నాడు. మెల్లమెల్లగా అది వేరే వాడికి అంటుకున్నప్పుడు అది అతనికి తెలుస్తుంది ఒక స్వభావంగా. సో అందుకని అహం ఉన్న చోట ప్రేమ. ఓకే. రెండోది, ఇక్కడ మళ్ళీ 2 పదాలు ఉన్నాయి. అహం ఉంది, అహంకారం కూడా ఉంది. సో అహంకారం ఉన్న చోట అసలు ప్రేమ అనేది ఉండదు. ఓకే. అహం ఉన్న చోట ప్రేమ అనేది అనుభవించబడుతుంది ఒక వ్యక్తిగత క్షేత్రంలో, కానీ అది పంచబడదు. అర్థం. అంటే సంపూర్ణ అహంలో ఉన్నవాడు తను పరిపూర్ణంగా జీవించడం చేస్తాడు, కానీ అది వేరే వాడు అర్థం చేసుకునేటట్టు ఉండదు. కొంచెం గంభీరంగా ఉంటుంది, కొంచెం గందరగోళంగా ఉంటుంది. సో హీ సో సెల్ఫ్ సెంటర్డ్. అతని క్రియేటివిటీని పరిపూర్ణంగా ఆస్వాదిస్తాడు. ప్రేమ ఏది ఉంటే అది అంత పరిపూర్ణంగా అనుభవిస్తాడు. పండు ఉంటే వాడు ఒక్కటి తింటాడు. అది అహం. అంటే అంత నాకే, నేనే, ఇంకెవరు లేదు, నాకు వీళ్ళతో సంబంధం లేదు, నేను బాగుండాలి అంతే. సో ఇప్పుడు ఈ అహం కాస్త డిజాల్వ్ అయ్యి ఒక స్థితి వచ్చేటప్పుడు నిజమైన ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ అనేది బిగిన్ అవుతుంది. ఇది అందరికి అందుబాటులో ఉంది, రూపాయి ఖర్చు లేదు. సో ఓవరాల్గా దీని సారాంశం ఏంది? నువ్వు ఎక్కువ చెప్పకూడదు ఎవరికి. చేయాలని నువ్వు నటించితే చేయలేవు, అది నీ అనుభవం అయి ఉండాలి. సో నీవెప్పుడైతే నీ జీవితాన్ని ఆచరణగా చూపిస్తున్నావో దాని కోర్లోనే లవ్ ఉంది, కంపాషన్ ఉంది, అన్నీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవడో జ్వరం వచ్చి పడున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సినిమాకి వెళ్ళొస్తా డాడీ అని చెప్తే ప్రేమ కాదు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను సినిమా చూస్తూ డాడీ, ఐ రియలీ లవ్ యూ సో మచ్, దిస్ ఈజ్ నాట్ లవ్. అసలు నువ్వేమీ చెప్పలేదు, ఒక చిన్న తడిబట్ట తీసుకొచ్చింది ఎత్తున పెట్టి, ఒక మంచి పాట పెట్టి పుస్తకం, మధ్యాహ్నం 1 గంట అయింది, ఇంత ఉప్మా చూసి తీసుకొచ్చి పెట్టాము, నాకు ఆకలేదు, సరే పళ్ళు ఏమైనా తింటావా, నేను 2 ముక్కలు తిని వాడుకు 2 ముక్కలు పెట్టాను. తర్వాత 20 ఏళ్ళ తర్వాత కూడా ఆ రోజు నేను నీకు సేవ చేయలే అని అన్నావా, యూ మిస్అండర్స్టాండ్. నువ్వు ఏనాడు మళ్ళీ దాన్ని తీసుకురాలి. ఆ వర్తమాన క్షణము, ఆ క్షణంలో అట్లా ఆచరించావు, అక్కడితో అయిపోయింది. సో ప్రేమ అనేది ఎక్స్పెక్టేషన్ కాదు. ఇట్లా నటించేవాడు ఏదో రోజు వీడు జ్వరం వస్తే వాడు పళ్ళియాలని కోరుకుంటాడు. నాకు ఎవడో చెప్పాడు, నువ్వు యువకుడివి, పెద్దవాళ్ళకి బస్సు ఇస్తే, నువ్వు ముసలిగైన తర్వాత, సరే పెద్దవాళ్ళకి బస్సులో సీట్ ఇస్తే, నువ్వు ముసలిగైన తర్వాత నీకు ఎవరో సీట్ ఇస్తారు. అప్పుడు నేను అతనితో చెప్పాను, నేను ముసలిగయ్యే వరకు బస్సులో తిరిగాను సార్, నేను కారు కొనుక్కుంటాను. కాబట్టి నీకు తక్కువ ఎగ్జాంపుల్ నిజంలో పెట్టుకో, నేను సీట్ ఇవ్వను. బస్సు ఇలా కిక్కిరిసుకుంటుందని తెలుసు నీకు. రెండోది, నేను చాలా దూరం జర్నీ చేయాలి, నిన్న రాత్రి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, నాకు శాతం అవ్వట్లేదు. ఓన్లీ ముసలుళ్ళకి శాతం అవ్వకుండా ఉండదు. ఖచ్చితంగా మీరు నాకు సీట్ ఇవ్వాలి, నేను పెద్దవాడిని కాబట్టి అంటే స్టాప్ ద బస్, నేను బస్ దిగిపోతాను. అంటే ఈ తొక్కలో కన్సర్న్స్ నాకేం లేవు. అంటే నేను అవస్థ పడుతూ నేను ఎట్లా నేను సంతోషంగా ఉంచుతాను. అంటే కాకుండా ఒక మధ్య మార్గం ఉంది. నువ్వు కాళ్ళలో పంగజాబు కూర్చో, నేను మధ్యలో కూర్చుంటాను, లేదా నా తొడ మీద కూర్చో. నేను సీట్ మీద నుంచి లేచే ప్రసక్తి లేదు. రేపు లేస్తా, ఇవాళ నా దమ్మ కూడా బాగాలేదు. నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నావు, నేను ఫిజికల్ అండ్ మెంటల్లీ ఈరోజు వీక్ ఉన్నా, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ సంథింగ్. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ అందరు చేస్తున్నారని చేయాలంటే నేను బస్ దిగిపోతాను, నేను నడుచుకుంటూ పోతాను, లేకపోతే ఆటోలో పోతాను, వాట్ ఎవర్. కానీ నేను ఇట్లా జస్ట్ పెద్దవాడు కాబట్టి నేను ఈవెన్ ఇది అరగంటగా అనిపించింది అతనికి, అంతే అనిపిస్తుంది. ఆ తర్వాత నేను కూర్చోండి అని చెప్పి బస్ దిగిపోయినాను. అంటే మొహాలంతా అర్థం చేసుకోలే వాళ్ళు నేను చెప్పింది. సో ఇన్సెన్సిటివ్ పీపుల్. నువ్వు యువకుడివి, దట్స్ ఆ సిటీ అలా. అట్లా కాదు. ఇప్పుడు మెట్రోలో కూడా అది అవుతుంది. అది నేను అందుకే మెట్రో పోను, రాత్రిపూట పోతా ఆఫ్టర్ 9. ఇంకోటి ఏంటంటే అసలు ప్రేమ స్వభావం ఎలా ఉంటుంది? నేనంతా చెప్పింది అదే మళ్ళీ ఇంతే. ఇంకా అదే నీ ఆచరణనే ప్రేమ స్వభావం. గులాబీ పువ్వు ఏం చేస్తావు, నువ్వు అది చెయ్యి, అది ఎవరున్నా లేకున్నా దాని సుగంధాన్ని విరబూస్తుంది. అట్లా ఎవరున్నా లేకున్నా నువ్వు, ఇది ఎక్స్ట్రీమ్ అల్టిమేట్ సిన్సియారిటీ టువర్డ్స్ లవ్. నటన కాదు, నువ్వు అలా ఉన్నావు అంతే, అది నీ స్వభావం. అది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ప్రేమ అతిగా ఉండదు, తక్కువ ఉండదు. ఎవరి పట్ల నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను, కరప్షన్ స్టార్ట్ అయింది. నేను జస్ట్ ప్రేమిస్తాను అంతే. ఎవరు నా సమక్షంలో ఉంటే వాళ్ళు ప్రేమింపబడతారు అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ యూనిడైరెక్షనల్.
అంటే ఒక వ్యక్తి వైపు మళ్ళీ ఉంటే అది ప్రేమ కాదు. ప్రేమ అనేది నీ స్వభావం. ఇప్పుడు మనం నాటాము గులాబీ చెట్టు, మనమే పిలిచాలని వదులుతుంది. మనం పోయినప్పుడు తుస్సని వదిలి, వాళ్ళు పోతే నువ్వు తుస్సని దాక్కుని అట్లే ఉంటుంది కదా. సో ప్రేమ అనేది నీ స్వభావం అయినప్పుడు అది వేరే, లేకపోతే ఈ ఆట నడుస్తుంటుంది. మనం చెప్తున్నది ఏంది, మూలం ఏమిటని. ప్రపంచం అట్లా ఉండాలని నేనేం కోరుకోవట్లే, నేను మాత్రం అట్లా ఉండదలుచుకోలే. నాకు మా అన్నెంతో నువ్వు అంతే, ఇప్పటివరకు కలవని వ్యక్తి అంతే. కానీ ఒక్కటి చెప్తున్నా, ఒక్కొక్కరితో నాకు చనువు ఉంది అంతవరకే. ప్రేమలో ఎత్తడా లేదు. చనువు వేరే, ప్రేమ వేరే. చనువు అంటే నీ మీద భుజం చేయగలను, మా పర్వతాలు వస్తే ఉంగబెట్టి గుద్దగలను. మా అన్న వస్తే ఆడు ఎప్పుడైనా తింటుంటాడు, అని చేస్తుంటాడు. ఊరి నుంచి పోగానే వెళ్ళి వాడు భుజం మీద ఎక్కుతా. ఇప్పుడు కూడా అలా ఎవరి మీద ఎక్కలేను ఇంకా. వాడు అట్లా ఊగుతూ తింటాడు. అంటే వాడి జీవితంలో ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే నేను ఎప్పుడైతే నా బుర్ర చెడిపోయింది 2009, అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లివింగ్ మై చైల్డ్హుడ్ అగైన్. ఇప్పటికి మా అమ్మతో ఫుల్ అల్లరి చేస్తా. ఎట్లా చేయమంటుంది, దానికి అగెనిస్ట్ చేస్తాను, బాగా ఇబ్బంది పెడతా, కావాలని చేసిన అంట. సో కొందరితో ఆ చనువు ఉంది నాకు. మా మైథిల్లో ఒక చనువు ఉంది. ఇప్పుడు నా బిడ్డ సునీతతో ఒక తరహా చనువు ఉంది. ఇప్పుడు మధుతో ఒక తరహా చనువు ఉంది. ఇప్పుడు ఏనాడు దాన్ని అర్థం చేసుకో. అంటే ఎంతవరకు, ఉదాహరణకి టెంకాయని కొట్టినట్టు పల్లీని కొట్టకు, పల్లీని కొట్టినట్టు ఇంక దేన్ని కొట్టకు. అంటే చితికిపోతాయి. అంటే అన్నిటికీ ఒకటే పనికిరాదు. అన్నీ తినేది నువ్వే, అన్ని శక్తిని ఇస్తే, కానీ డీల్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దాన్నే మనం చనువు అంటున్నాం. ఇప్పుడు కొందరు ఉన్నారు అస్సలు చనువుకి ఆస్కారం లేని మనుషులు అనమాట, కానీ ప్రేమ సేమ్ ఉంటుంది. అస్సలు వాళ్ళు వస్తే అంత దూరం ఒక మాట. అందులో హరి ఉన్నాడు కదా, ఈనాటి వరకు హరి భుజం మీద చేయలేదు. హరి ఒక డిప్లొమాటిక్ స్నేహం మాత్రమే ఎస్టాబ్లిష్ అయింది మా మధ్య. నువ్వు ఎంతో ప్రయాణం చేస్తావు, ఒక్క అన్నెసెసరీ కాన్వర్జేషన్ కూడా ఉండదు. హరి అసలు అనవసరం ఒక మాట మాట్లాడు. హరి గురించి నేను ఒక్క మాట హరితో కానీ వేరేతో మాట్లాడు. వెరీ రేర్ బీయింగ్ అది. అత్యంత అరుదుగా వికసించే పుష్పాలు అదొకటి. నా పేరు నేనేమనుకున్నా సదాబహార్ అనుకున్నా. సదాబహార్ అని ఒక ఫ్లవర్ ఉంటుంది, కొట్టి చూడండి యూట్యూబ్లో. ఇప్పుడు ఎవరైతే జ్ఞానోదయం పొందిన వ్యక్తుల్ని ఇట్లా తామర బురదలో నుంచి వికసించిన కమలం అట్లా చెప్పారంటే, ఈ ప్రపంచం అనే బురదలో నుంచి వాళ్ళు అట్లా బయటికి వికసించారు. సో నేను ఒకనొక రోజు నిర్వచించుకున్నాను, నేను కమలాన్నే కాదు, తామరనే కాదు, నేను సదాబహార్. అంటే నీళ్లున్నా నీళ్ళు లేకపోయినా అన్ని సీజన్స్లో అన్ని ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా విరబూసే ఏకైక చెట్టు అది. అంటే అకారణంగా విరబూసే పుష్పం సదాబహార్. సో నాది సదాబహార్ ఎక్స్పీరియన్స్. ఐ లవ్ ఎవ్రీబడి. కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్క చనువు ఉంది. నా గౌరవం అందరికి సమానంగా ఉంది, కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా నా యొక్క మాట తీరు ఉంటుంది. ఇది సెటిల్ అయింది, ఇంక జీవితంలో కన్ఫ్యూజన్ లేదు. ఇది విన్న వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఉండదు అనుకుంటుంది. నీకు అర్థమైందా? సో మన ప్రేమ ఈక్వల్, చనువులో తేడాలు అంతే. ఉదాహరణకి నేను నీకు భోజనం వడ్డిస్తున్నా, ఇలా వడ్డించాను. తర్వాత నాకు బాగా చనువు ఉన్న వ్యక్తి ఇలా వడ్డించి పప్పు తీసి ముక్కుకు రాశా. సో అట్లా కాకుండా నువ్వు అందరికీ ఒకేలా వడ్డించావు అనుకో, యు ఆర్ బికమింగ్ మెకానికల్, రోబోటిక్ అయిపోయినావు. రోబో అదే చేస్తుంది. అది కూడా అందరినీ సమానంగా చూస్తుంది, కానీ లైఫ్ లేదు అందులో. మెకానికల్ ఒక ఏమంటారు, ఒక యాంత్రికత ఉంది. నా జీవితంలో యాంత్రికత లేదు. ఐఎమ్ ఫుల్ ఆఫ్ లైఫ్. సంకనాకపోయినా సరే ఆడుకుంటూ పాడుకుంటూ నచ్చిన వాళ్ళతో ఉంటూ, మనకు సెట్ కాని వాడితో కూడా ప్రేమిస్తూ వాడితో మాట్లాడకుండా అట్లా. సో ఎవరు ఏమిటి అన్నది తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది. ఓకే. ఇంకోటి, నార్మల్గా మనుషులు ప్రేమించడం కంటే పెట్స్ని ఎక్కువ ప్రేమించుకుంటారు. ఎందుకంటే అవి దానికి సింపుల్ ఆన్సర్. అమెరికాలో మానవ సంబంధాలు వీక్గా ఉంటాయి కాబట్టి, లేదా వెరీ డిప్లొమాటిక్ ఉంటాయి కాబట్టి, అక్కడ విదిన్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని కొట్టడానికి వీల్లేదు. స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి. చైల్డ్ అబ్యూస్ కానీ పేరెంట్స్ ఏమన్నా అంటే పిల్లలు వెంబడి స్కూల్లో చెప్తారు, మీ అమ్మ వాళ్ళు ఇబ్బంది పెడితే 100 కాల్ చేయండి, సంథింగ్ లైక్ దట్. అట్లా చేసిన కాల్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా కొట్టి చూడండి, ఫన్నీ కాల్స్ ఉంటాయి. ఆఫీసర్ అని పిల్లలు ఫోన్ చేస్తారు, టెల్ మీ సార్ వాట్ యూ వాంట్. సో ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ మై హోమ్.
దానికి కారణం ఏంటంటే మై మామ్ నాట్ గివింగ్ మీ టాఫీ, చాక్లెట్ ఇస్తలేదు. సో ఇట్లాంటి రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళకి లీగల్ ఏజ్ వచ్చిందో అక్కడ ఉన్న వ్యవస్థ, గవర్నమెంట్ పిల్లల్ని సపరేట్ చేయమంటుంది కుటుంబం నుంచి. సో నౌ దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ కార్, దే కెన్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. మన భారతదేశంలో అట్లా నడవదు. వాడు 35 ఏళ్ళు వచ్చిన పేరెంట్స్కి అనుసంధానంలోనే ఉంటాడు. విదేశాల్లో అట్లా కాదు. కరెక్ట్ విదేశీయులు దే హ్యావ్ అండర్స్టూడ్ ద నేచర్. ఇక్కడ రెక్కలు రాగానే తల్లి వదిలేస్తుంది పక్షిని. అక్కడ వాడు బతికే సామర్థ్యం వచ్చిందో వాడిని వదిలేస్తారంట. నౌ హీఈస్ ఇండిపెండెంట్ బీయింగ్. సో అప్పుడప్పుడు పేరెంట్స్ కలుస్తారు. అంటే మన దగ్గర ఎందుకని అలా? మన మైండ్ సెట్ అంతే. ఇది ఓరియంట్ కంట్రీస్లో కొంచెం ఒక తరహా మైండ్ సెట్. అయితే నువ్వేవాడిగావు అసలు పెట్స్. సో ఇప్పుడు నీకు మాట్లాడుకోవడానికి, నీకు టైంపాస్ కావడానికి నువ్వు చెప్పింది కొడుకినట్లే, భర్తనట్లే, ఎవరినట్లే. అందుకని కుక్కను పెంచుకుంటావు. సో నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటది, రెస్పాన్స్ ఇయ్యదు. మనిషికి అది చాలా ఇష్టం. నీకు భార్య కావాలి, ఇలాంటి భార్య కావాలి అని ఒకటి మా ఫ్రెండ్ సినిమాలో రాసిన డైలాగ్ క్యారెక్టర్కి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. అది 2013-14 వాడు చెప్తాడు ఆ పెళ్ళ పేరు ఏదో కుక్కిన పెయిన్ లాగా పడి ఉండాలి. సో అట్లా కుక్కిన పెయిన్ లాగా ఎవరు పడుండరు. నాకు ఒక ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలి, కానీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఉన్న పిల్లలు అనుకో మనం వాళ్ళు హ్యాండిల్ చేయలేము, ఏదైనా అనాథం చేసుకుంటా. అప్పుడు మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. ఎందుకంటే దానికి ఆధారం ఏముండదు కదా. అప్పుడు నేనే ఆ దిక్కు కాబట్టి ద్వారా నేను నా ఆట నడుస్తుంది అనుకున్నాడు. నేను అట్లా ఉండదేమో, ఆలోచించు అంటే ఇదే నీ లాజిక్ అయితే యూ మే ఫెయిల్. అయినా సరే లేదు లేదని ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి సుక్కలు చూపిస్తున్నాడు. వీడు అంటాడు అనమాట, తనకి తల్లు తండ్రి ఎవరు ఉంటే అటుపక్క పోయేది, ఇప్పుడు ఇవ్వలేదు, నన్నే చంపుకుంటుంది. అంటే మరి అప్పుడు నేను చెప్పింది అదే. ఇప్పుడు పెళ్ళి 13 సంవత్సరాలు అయింది, నువ్వేం చీకలేవు, అయిపోయింది బాధ కథ. ఇప్పుడు ఆమె ఆదరణలో వీడు ఉంటున్నాడు. ఎక్కడ పోతున్నావు, ఎక్కడ చూస్తున్నావు, ఏంది అది, ఎవరికి ఫోన్ మెసేజ్ చూపి. అయితే ఒకసారి నేను మెసేజ్ చూపించమంటుంది అంటే ఓ పని చేయి, తన పక్కన ఉన్నప్పుడు నాకు చిన్న మెసేజ్ నేను రిప్లై ఇస్తా. అప్పుడు నేను ఏం మెసేజ్ పెట్టానంటే ఖచ్చితంగా అడుగుతుంది ఎవరు పెట్టరు మెసేజ్ చూపి అని. ఎంబడే చూపి ఫస్ట్ చూపినాను కావాలని, బట్ చూపి. నేను ఏం మెసేజ్ ఇచ్చింది తెలుసా? నా మెసేజ్ ఎవరు చదువుతారో వాళ్ళు పురుగులు పడి చచ్చిపోతారు, వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు. ఇది నా ఫ్రెండ్కి పంపించింది, వేరే వాళ్ళు చదవడం నాకు నష్టం ఉండదు, నువ్వు కూడా ఎవరికి చూపించకి ఇట్లా రాశాను. సగం చదివిచ్చేసిందంట. దరిద్రుడు ఎవడో ఇట్లా పెట్టిండు, వాడు కాళ్ళేరుగా వాడు ఉండబోయి ఆయన ఏమో తిట్టి పెట్టేసిందంట. అరే నేను బోల్డ్ బూతులు తిట్టింది రా అంటే నాకేం తాగలేరా తెలుసు, కావాలని రాశాము. సో మనుషులకు కూడా మనుషులు కావాలి, బట్ వాటి పెట్స్ లాగా ఉండాలి. అందుకే పిల్లల్ని ఇష్టపడతారు. పిల్లల్ని ఇష్టపడడానికి కారణం జస్ట్ పిల్లలని కాదు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటారు. వద్దునా కన్నా నో నో అని వాడిని ఆపేస్తారు. వీళ్ళు అరుపు కావద్దు, వాడు చెప్పి తింటలేడు. బేసికల్లీ జస్ట్ బెదిరిస్తారు. తర్వాత ఒకసారి ఒక ఊరు వెళ్తే ఒక చిన్న పిల్లవాడిని ఒక ఆడిస్తుంది, ఎత్తెత్తు పళ్ళు ఉన్నాయి అంటే నో డిస్రెస్పెక్ట్ ఆమెకు ఉన్నాయి. సో ఆమె చిచ్చి చిచ్చి పుప్పు పుప్పు అని ఇట్లా ఇట్లా ఎగిరేస్తుంది. వాడు బిత్తర పోయి చూస్తున్నాడు రా. ఆ తర్వాత రోజు రాత్రి పక్కింటి పిల్లాడు, వాడికి అర్ధరాత్రి అయింది, కుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఎంత మా అమ్మని కూడా లేపారు. పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా ఏం చేయాలి, అమ్మగారు ఇట్లా ఏడుస్తున్నాడు, ఇట్లా దిష్టి తీశారు. నాకు ఆన్సర్ అర్థమైంది. ఇంత ఎక్స్ట్రీమ్ క్లోజప్లో ఆ ఫేస్ చూసినప్పుడు వాడికి రాత్రి ధమాకరం అయింది. నేను వాళ్ళ పేరెంట్స్తో చెప్పాను, ఈ పక్కింటి ఆవిడ వస్తుంది కదా మళ్ళీ చెప్పకండి, ఆమె అంటే నాకు ఇష్టమే, ఈ ఒక్క విషయంలో ఆమె దూరం పెట్టండి. ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చి ఈ అంటుంది అంటుంది అంటే ఏమో అంటుంది, అవన్నీ అంత క్లోజప్లో చూసి వాడికి పిచ్చెక్కుతుంది అసలు. నిజంగా పిల్లలు ఏ ఆడించక్కర్లేదు, నువ్వు జస్ట్ అట్లా ఉంచు, నువ్వు డిస్టర్బ్ చేయకు. వాళ్ళు నోట్లో పెట్టుకునే వస్తువులు ఇంట్లో లేకుండా చూడు, వాళ్ళు గుద్దుకుంటే మూలలు లేకుండా చూడు, తిండ్లు పెట్టు. ఇంట్లో ఏ వస్తువు లేదు, ఒక చిన్న పాట జింగిల్ బిల్స్ లాంటివి వస్తుంది, ఒక 5-6 ఆట వస్తుంది, వాళ్ళంతకు వాళ్ళే అటు తిరిగి ఇటు తిరిగి ఇట్లా పోతుంది, అట్లా కూడా నిద్రపోతుంది. మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో వస్తువులు బావాడు పట్టు చెయ్యి ఊకొని ఊకోదా, బా ఫ్యాన్ కూస్తాడు, ఇది ఎవడు పెట్టమన్నాడు. ఇప్పుడు అక్కడ బీడి ఉంటే బీడి తాగుతాడు, తుపాకుంటే తుపాకుడు తీసుకుంటాడు, పెట్టింది నువ్వు, అది నీ ప్రాబ్లం. వాడికి డిస్క్రిమినేషన్ లేదు, ఏదైనా ముట్టుకుంటాడు వాడు.
నువ్వు చేయవలసిందల్లా అడవిలో ఒక ఎనిమల్కి ఏముండవు ముట్టుకోవడానికి, అందుకే ఫుల్ ఆడుకుంటాయి. మనమే రకరకాల వస్తువులు వాడి చుట్టుపక్కల పెట్టి వాడిని డిస్ట్రాక్ట్ చేస్తున్నాం. కీప్ ప్లెయిన్ వాల్స్, ఒక 3 ఫీట్ల 2 ఫీట్ల వరకు మొత్తం గోడకు దిండ్లు పెట్టు పిల్లలు పుట్టినప్పుడు. ఇంట్లో ఒక్క వస్తువు అంటే బియ్యం గింజ కానీ ఏది మింగడానికి లేవు, నోట్లు వేసుకుంటాను, డౌట్ లేదు. ఏదైనా వస్తువు ఉంది, ఆట వస్తువు నోట్లో పట్టదు, అది కొరికినా ఏమి రాదు, దానికి జూలుగిలు ఏమి ఉండదు. ఇట్లాంటివన్నీ చూసి ఇచ్చావు. అసలు పేరెంట్స్ పర్యవేక్షణ అక్కర్నే లేదు. టయానికి వచ్చింది పాలిచ్చి పో, యు ఆర్ లిబరేటెడ్. ఈ చిన్న విషయం తెలియక పిల్లల్ని పెంచడం ఒక ప్రహసనం అనుకుంటారు. అసలు ఇది నేను మొదటిసారి యూఎస్లో చూసిన. ఒక ఇంట్లో వాళ్ళ కింద డార్మిటరీ ఉంది. ఒకసారి చెప్పారు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం ఐ అప్రిషియేటెడ్. ఇది కదా అసలు. మంచి ఒక పెద్ద స్క్రీన్ ఉంది, దాంట్లో ట్వింకిల్ ట్వింక్ అనేదో పాటలు వేస్తారు, అది వస్తూ ఉంటారు. వాడు మధ్యలో ఆడుకుంటారు, వాడు చూస్తాడు, ఆ తర్వాత మళ్ళీ ఆడుకుంటాడు, ఇట్లా ఆడుకుంటాడు, నోట్లో ఏమి లేవు అందుకోవడానికి. ఇట్లా పరిగెత్తుకుని ఆ గోడ గుద్దుకుని కింద పడుతుంది, ఈ గోడ గుద్దుకుని పడుతుంది. కిందంతా మంచి సాఫ్ట్ మ్యాట్ ఉంది ఒకటి. వాడు కాదు, నేను నిద్రపోయినా కాసేపు. ఆ పేరెంట్స్ వస్తే అట్లా పరిగెడతారు, ఇట్లా పరిగెడతారు, దొర్లుతారు, ఏమి లేవు గుచ్చుకోవడానికి, ఆట మాత్రమే ఉంది. అట్లా ఏదనుకో నువ్వు నిరంతరం, ఇప్పుడు ఇది ఉంది పిల్లల చేతులు, వాడు ముట్టుకుంటాడు ఖచ్చితంగా. వీడు ఏందో దాచిపెట్టండి, మళ్ళీ మొబైల్ ముట్టుకుని తర్వాత దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం, పిల్లాడి ప్రాబ్లం కాదు. సో పెట్స్ ఎందుకు ఇష్టం అంటే నువ్వు చెప్పినట్టు పెట్టి వింటుంది. నువ్వు ప్రేమని ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దాని చెవులో ఊదొచ్చు, దాని పొట్ట కింద ఉండొచ్చు, దాని తోక పట్టి గుంజొచ్చు, అది ఏమనదు, పోలీస్ కేసు వేయదు, తర్వాత అదేమి నీ ఆస్తిని కోరదు. సో మనుషులతో ఉండే థ్రెట్స్ ఏవి కుక్క నుంచి రావు నీకు. రెండోది, కుక్క ఒకటే అనుకుంటుంది, ఇదేమంటే ఈ లంబడికే ఆడు ఇంత ఫుడ్ పెడితే తిని పడుకుందాం అనుకుంటుంది అంతే. దానికి ఏ కన్సర్న్ ఉండదు. దానికి ఎక్కువ అలవాటు అయింది కనుక నేను గుర్తుపడతాను. నువ్వు హఠాత్తుగా పీకేవు అనుకో, ఒక 3-4 days డిస్టర్బ్ అవుతుంది, తర్వాత ఇట్ ఫైండ్స్ అనదర్ ఓనర్. ఏముండదు. వెరీ రేర్లీ బాగా అటాచ్మెంట్ ఉన్న డాగ్స్ సేమ్ ఆల్మోస్ట్ హ్యూమన్ బ్రెయిన్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి అది ఇంకొకటే థాట్ రికరెంట్గా వచ్చి తినకుండా అటు చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక ప్లేట్ అలవాటు చేస్తారు, ఆ ప్లేట్ లేకపోతే తినవు ఒక్కొక్కసారి. అందుకే మా కుక్కకు అవి తీసేసిన, అది ఎక్కడేస్తే అక్కడ. అది ఎంత ఇంటెలిజెంట్ అంటే అది నాకు గుర్తొచ్చింది. మామిడి పండు అంటే దానికి విపరీతమైన ఇష్టం. మామిడి పండు చూస్తే దానికి పిచ్చిలేస్తుంది. సో ఇప్పుడు నా గదిలో మామిడి పండు 4 పెట్టాను, తలుపు దగ్గర ఇట్లుంది. అది నేను చెప్పాను, నీకు తెలుగు రాదు అయినా సరే చెప్తున్నా, మామిడి పండు ముట్టుకుంటే నీకు కాళ్ళు ఇరుగుతాయి అంతే, అంతకుమించి ఏం లేదు. అలా పడిపోయాను. ఆ తర్వాత నేను కావాలని బాత్రూంలోకి వెళ్ళి చూసిన, చూస్తున్నా దాన్ని, అట్లా పళ్ళ దగ్గరికి వస్తుంది. నా గురించి తెలుసు, వీడు చెప్పిన పని చేస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే కొన్నిసార్లు చేశాను. తెలియదు. తర్వాత నేను తలుపు దగ్గరికి వేసిపోయాను, అది ఎవ్వరు లేరని నేను చూస్తున్నా మొత్తం. అది ఎంత కాషియస్గా ఉంటుంది, అటు చూస్తుంది, కిందికి వెళ్ళి ఎవ్వరు లేడు. అప్పుడు ఒక దొంగతనం చేసేటోడు ఎట్లా ప్లాన్ చేసుకుంటే మెల్లగా తలుపు తీసి నన్ను అనుకో ఇట్లా పడుకుంటుంది. ఇట్లా సాయంత్రం వరకు ఈ ఆట నడిచింది. ఇంకా దానికి బరదాష్ అయితే లేదు, ఇంకా దాని మైండ్ అంతా మామిడి పండు దగ్గర చిక్కిపోయింది. ఆ తర్వాత నేను ఇట్లా పడుకున్నా, పరిగెత్తుకొని వచ్చి ఓ మామిడి పండు అందుకుని జంప్ అంతే. ఆ తర్వాత కుక్క కనబడలే, మామిడి పండు కనబడలే. ఆ తర్వాత ఒక 2-3 అవర్స్కి నేను మా కింద మొత్తం ఎత్తుకులాడు, ఎక్కడ పోయింది అసలు ఎక్కడ పారిపోయిందని నా భయానికి. ఫైనల్గా మంచిగా ప్లెజెంట్గా తోకుంటూ వచ్చింది. ఆశ్చర్యం, దానికి ఇంకొక అలవాటు ఉంది, దానికి నచ్చింది ఏంటనే తినదు, దాచిపెట్టుకుంటుంది. నేను ఇల్లంతా ఎత్తుకులాడిన మొత్తం మూలల గీలలు, అది ఎవ్వడు గుర్తించిన ప్లేస్లో దాన్ని దాచిపెట్టుకొని ఒక చెంప కొరికింది, అది నేను తినకుండా. సో పెట్స్తో నీకు ఒక సౌలభ్యం ఉంటుంది. యూ కెన్ ప్లే, యూ కెన్ టాక్, యూ కెన్ అబ్యూస్, అది రెస్పాన్స్ ఇయ్యదు. అందుకని నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఈగో కంప్లీట్గా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు నాకు కూడా ఇది సొంత ఇల్లు అయింటే నాకు అలాంటి మెంటాలిటీ లేదు, కానీ ఐ వాంట్ టు హ్యావ్ ఎ పెట్. ఒక ఊర కుక్క అక్కడ దొరికితే దానికి మళ్ళీ ఏ ట్రైనింగ్ ఇవ్వను. టామీ సెకండ్ అట్లా కాకుండా అది ఎలా ఉందో అలా ఉండి మనతో పాటు అది ఎంత తింటుంది అట్లా. సో ఈ మహిళ అనే పుస్తకంలో ఏదైనా ఒక పేజ్ చెప్పు, ఊరికి పారాగ్రాఫ్ చదువుతా. 77.
ఒకరోజు మీరు మనం ఏకాకిగా జన్మించాం, మనం ఏకాకిగా జీవిస్తాం, మరి ఏకాకిగా మరణిస్తాం అన్నారు ఓషోతో. అయినా మనం జన్మించిన రోజు నుంచే మనం ఏం చేస్తున్నా, మనం ఎవరైనా మనం ఇతరులతో బాంధవ్యం కలిగి ఉండడాన్ని కాంక్షిస్తున్నట్టు కనిపిస్తున్నది. అంతేకాకుండా సాధారణంగా మనం ప్రత్యేకించి ఒక వ్యక్తితో అన్యోన్యంగా ఉండడానికి ఆకర్షితులవుతాం. దీని గురించి చెబుతారా అంటే, మీరు అడిగిన ప్రశ్న ప్రతి మానవుడి యొక్క ప్రశ్న. మనం ఏకాకిగానే జన్మించాం, మనం ఏకాకిగానే జీవిస్తాం, మనం ఏకాకిగానే మరణిస్తాం. ఏకాంతం మన నైజం, కానీ మనకు దాని పట్ల ఎరుక లేదు. మనకి దాని ఎరుక ఉండకపోవడం వల్ల మనకి మనమే అపరిచితులుగా ఉన్నాం. మన ఏకాంతాన్ని ఒక అపారమైన సౌందర్యం, మరి పరమానందంగా, నిశ్శబ్దం, మరి ప్రశాంతంగా, అస్తిత్వంతో సౌఖ్యత కలిగి ఉండడంగా చూడడానికి బదులు మనం దాన్ని ఒంటరితనంగా అపార్థం చేసుకున్నాం. అంత ఎక్సలెంట్. ఇంకా సో బీ అలోన్ ఆల్ ద టైం. ఇక్కడ మనం ఉన్నది సోషలైజింగ్ చేయడానికో, జనాలకు పార్టీలు ఇచ్చి జనాలు ఎంటర్టైన్ చేయడానికి కాదు. ఏకాంతంగా నీ సమయాన్ని పరిపూర్ణంగా వాడుకోవడానికి. ఏమి చేయకు, ఏకాంతం ఉంది. పెయింటింగ్ వేస్తూ ఏకాంతంలో వెయ్యి, దానికి లింక్ పెట్టి సాగు. నిన్న మన సాయంత్రం చాలా ఇది కొందరు నాకు పర్సనల్గా పెట్టారు. దే హ్యావ్ అండర్స్టూడ్ నిన్న చెప్పిన కాంటెక్స్ట్. మొట్టమొదటిసారి ఇట్ ఈస్ కన్వేడ్. అదేమిటి? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు, అది గుర్తించు, తినకుండా ఉండకు, ఇంతే. అంటే నీ యొక్క మూలాన్ని ఈ ప్రాపంచిక విషయాలకు లింక్ పెట్టకు. మూలంలో నువ్వు ఉన్నావు, తినకపోతే చస్తావు. ఎగ్జామ్లో ఫెయిల్ కాకపోతే మళ్ళీ ఆప్షన్ ఉంది, ఇంకోసారి రాసుకోవచ్చు. అదో సినిమా శంకర్దాద ఎంబీబీఎస్లో దేనిలో ఉంటుంది కదా, ఆ అమ్మాయిని ప్రేమించాను పాట ఉంటుంది. ఆ పాటలో అప్పుడు మా వీధిలోకి ఐశ్వర్య వచ్చింది. సో ఫైండ్ న్యూ గర్ల్, ఫైండ్ న్యూ లైఫ్. కానీ వాటికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నిద్రకి ప్రత్యామ్నాయం లేదు, ఆకలికి ప్రత్యామ్నాయం లేదు, శృంగారానికి ఉంది, అది ప్రకృతి రహస్యం. ఎందుకంటే అది వేరే వాళ్ళ చేతిలో బందీ అయ్యింది కాబట్టి ప్రకృతి ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టింది. ఇక దేనికి ప్రత్యామ్నాయం లేదు. నీ ఆనందంగా ఉన్నావు, లేవు, దానికి ప్రత్యామ్నాయం లేదు. అంటే ఏదో పూజ చేస్తే ఇంకేదో చేస్తే ఆనందంగా ఉంటూ కాదు. నీ ఆనందం పోవడానికి కారణం ఏమిటి? నేను కనుక్కున్న కారణం వెరీ సింపుల్. ప్రపంచాన్ని ఎక్కడో లింక్ పెట్టావు, అంతే. మనం ప్రకృతితో ఈ యానిమల్స్తో పోల్చుకున్నప్పుడు యానిమల్స్ మనం ఒకటి కాదని అడుగుతారు కదా, మరి అప్పుడు నేనైతే ఒకటి, అంతఃశ్రోత ఒకటి. అంతఃశ్రోత అంటే ఇన్నర్ ఒకటే. ఆకలి విషయంలో, నిద్ర విషయంలో నువ్వెంతో కుక్క అంతే. సో అది బతికుండడానికి కారణం ఆ ఐదారే, నువ్వు బతికుంటానికి కారణం ఈ ఐదారే. దానికి జస్ట్ ప్రపంచం లేదు, కానీ తద్వారా బాధలు లేవు. సో దాని యొక్క మూల స్థితులని అది ఎప్పుడు తాకట్టు పెట్టదు. ఈరోజు నాకు బొక్క దొరకలేదు, అది కూడా ఇట్లా నిర్ణయించుకుంది అనుకో. అదేంది మన కేఎఫ్సి బోనే తింటా నేను, వేరే బోన్స్ నిర్ణయించుకుంది అనుకో. దొరికిన రోజు ఆనందపడుతుంది, దొరికిన రోజు తిండి మానేసింది, నిద్రపోవడం మానేసింది. అది కూడా సేమ్ మనిషి పడే కష్టాలను అనుభవిస్తుంది. సో ఎవరెవరైతే చెప్పారో మనిషి జన్మ పరమోత్కృష్టమైందని, 100% తప్పు, 100% తప్పు. నేను అస్సలు అంగీకరించాను. అన్ని జన్మలు సమానం. మనిషి ఎట్లా జన్మ తీసుకున్నాడు, అమీబా, చీమ, ఒక అమెజాన్లో ఒక వృక్షం, అట్లాగే జన్మ తీసుకుంటాయి. ప్రకృతి పరంగా మనం అంత ఒక్కటి. నువ్వెంతో కుక్క అంతే, కుక్క ఎంతో చెట్టు అంతే, చెట్టు ఎంతో పక్షి అంతే. దెర్ ఈజ్ నో చేంజ్. అవే నీ నిజమైన స్థితి అని తెలుసుకోవడం ఆధ్యాత్మికత. అట్లా నిలబడ్డవాడు రమణ మహర్షి. ఇంకేం అక్కర్లేదు. ఇంత భోజనం, ఇంత నిద్ర, నడక. కుక్క నడుస్తుంది, నువ్వు నడువు. కుక్క ఆడుకుంటుంది, నువ్వు ఆడుకో. కుక్క రోజంతా మరుగుతుంది, నువ్వు ఏదైనా పని. కుక్కకి దేంతో అటాచ్మెంట్ లేదు, నువ్వు అటాచ్మెంట్ లేకుండా ఉండు. సమస్త ఆధ్యాత్మిక సారం ఉంది ప్రకృతిలో. ఒక్క పుస్తకం అక్కర్లేదు నీకు. కుక్క ఏం చేస్తూ అది నువ్వు చేయి 4 రోజులు. అలాగని బొక్కలు తిను, లేకపోతే అటు మురుగని చెప్తే దాని స్వభావాన్ని పట్టుకో. అది మురుగుతుంది రోజంతా, నిష్కామ కర్మ చేస్తుంది. నువ్వు రోజంతా ఏదైనా పని చేయి. అది ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నిద్రపోతుంది, నువ్వు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నిద్రపో. అది నిద్ర లేకపోతే లేచి ఏదో పని చేస్తుంది, నువ్వు కూడా ఏదైనా పని చేయి. అంటే ఇప్పుడు నార్మల్గా అడుగుతున్నా, ఇప్పుడు కుక్క ఇప్పుడు సెక్స్ విషయానికి వస్తే అది ప్రపంచం, అది ప్రకృతిలో అలాగే ఉండాలి. అలాగని మనం అనుకుంటున్నాం, మనం ఏనాడు దాని వైపు చూడనే లేదు. వీ కేమ్ టు ఏ లాజికల్ కంక్లూషన్. అట్లేమీ లేదు. మొత్తం ప్రకృతిలో పునరుత్పత్తి అన్న ఒక అంశం ఉన్నది. ఆ పునరుత్పత్తి కోసం సంవత్సరంలో
కొద్ది రోజులు మాత్రమే శృంగారం చేస్తాయి. అవి లస్ట్ కోసం చేస్తలేవు, పునరుత్పత్తికి తగ్గట్టు తన బాడీ మైండ్ ట్యూన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ భోజనం చేస్తలేవా నువ్వు? అక్కడ నువ్వు భోజనం చేసి ఆ హోటల్ ఇంపార్టెంట్ కాదు, ఆ ఎవడు వండి పెట్టిన నువ్వు తినడానికి చేస్తున్నావు అంతే. నీ హోల్ ఫోకస్ ఇస్ ఆన్ ఈటింగ్. ఇప్పుడు ఒక వ్యక్తితో శృంగారం చేస్తే కరెక్ట్, మిగతా అందరితో చేస్తే తప్పు, బయట వ్యక్తులు చేస్తే తప్పు అన్నారు. మరి బయట వాడు భోజనం చేస్తే తప్పు అని మనకు చిన్నప్పటి నుంచి చెప్పింటే నీకు గిల్ట్ అంటుకోదా? అంటే భోజనం శృంగారం ఒకటేనా అంటారు? అన్నీ ఒకటే. సో మనం చిన్నప్పటి నుంచి అలా చెప్పబడ్డా. సో నువ్వు భోజనం చేస్తున్నది హోటల్ మీద ప్రేమతో కాదు, తినడం కోసం. సో ప్రకృతిలో లస్టు లేకపోతే శృంగార భావనలు ఏమి లేవు. ఆ టైంలో ఆకలి అయినట్టు సంవత్సరానికి ఒకసారి వాటికి శృంగార భావన జనరేట్ అవుతుంది. ఆ టైంలో అవైలబుల్ ఉన్న కుక్క, అలాగని ప్రతి కుక్కని ఏమి ఎంజాయ్ చేయవు. ఇదంతా మన పిచ్చి ధారణ. ప్రకృతిలో ఏది మనిషి ఆలోచించినంత ఆలోచన కానీ మనిషి అనుకున్నంత సెక్స్ గురించి ఎప్పుడు అనుకోను. చేసి మర్చిపోతాయి, తన పనులు తను పడిపోతుంది. సో ఇది మనం ఎప్పుడు చూడము. వి జస్ట్ కమ్ టు ఏ లాజికల్ కంక్లూషన్. నేనైతే చెప్తున్నా, అన్ని విషయాల్లో మూల విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతిలో అన్నిటికీ ఒకేలా ఉన్నాయి. సో జన్మ తీసుకోవడం, మనిషి జన్మ పరమోత్కృష్టమైనది ప్రపంచం పరంగా. ప్రపంచం పరంగా ఆబ్వియస్గా మన జన్మ పరమోత్కృష్టమైంది. ఒక్కొక్క జన్మించినప్పుడు అదే డబ్బులో జన్మిస్తుందా, బంగారంలో జన్మిస్తుందా, ఒక ధనికుడి ఇంట్లో జన్మిస్తుందా, లేకపోతే ఒక పొలిటీషియన్ ఇంట్లో జన్మిస్తుందా? పోనీ పొలిటీషియన్ ఇంట్లో జన్మించిందా, అది ఏమైనా పొలిటీషియన్ అవుతుందా? కాదు. సో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జంతువులన్నీ వేరే అసలు పట్టించుకోదు లగ్జరీని. దట్ ఇస్ ద బ్యూటీ. అందుకే అది యోగి అంటున్నా. అది నువ్వు అది కోటేశ్వర్ల కుటుంబంలో ఉన్నా, ఒకటి గుడిసెలో ఉన్నా, రెండు పడుకున్నప్పుడు ఏ తేడా లేదు. అది ఓ మెత్తటి పరుపు మీద పడుకోవచ్చు, మెత్తటి పరుపు మీద తనకే ధారణ లేదు. ఆ పరుపు లేకపోతే నాకు పిచ్చెక్కుతుందనే ఆలోచన లేదు. మనం ట్రైనింగ్ ఇస్తాం, మెత్తటి పరుపు మీద ఉచ్చపోయేద్దాం, దానికి దెబ్బలు పడితే ముడ్డి వాసిపోతుందని గుర్తుపెట్టుకుంటుంది అంతే. అంటే కాకుండా చెప్పు, అసలు దానికి ఏ ట్రైనింగ్ ఇవ్వకు. అడవిలో ఎట్లుంటుందో అంతకంటే దరిద్రంగా ఉంటుంది ఇంట్లో. దానికి మన అవసరాల కోసం దాన్ని ట్యూన్ చేసుకుంటున్నాం మనం. నో టామీ, నో 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 అని చెప్పి దాన్ని సాగకూడతాం. అది నా కొడుకు ఫుడ్ పెట్టడం దాన్ని కొడతాం. ఒక ట్రైనర్ పిలిపిస్తాడు, వాడు సెట్ అంటే ఇట్లా కూర్చుంటుంది, ఇట్లా నడుస్తుంది, ఇట్లా చూస్తుంది, నోట్లో బిస్కెట్ వేస్తాడు. అది బిస్కెట్ కోసం అని చేస్తుంది. మెల్లమెల్లగా బిస్కెట్ల కోట తగ్గిస్తాడు. తర్వాత ఓన్లీ నోటికి ఇట్లా అంటాడు, అంతే అలవాటు. సో సరిగ్గా చూస్తే నా అండర్స్టాండింగ్లో ఇప్పటివరకు చెప్పిన చాలా స్టేట్మెంట్స్ నేనైతే పట్టించుకోను. అన్ని జన్మలు పరమశ్రేష్టమైనవే ప్రకృతిలో. నువ్వు ప్రకృతిలోకి తిరిగి రావడమే ఆధ్యాత్మికత. ప్రాపంచికంగా అంటావా, మనుష్య జన్మ శ్రేష్టమైందే, సావని. ఎంత శ్రేష్టమైందో అన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, అన్ని చిక్కులు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి, లేవా? చాలా. నేను చిన్న కథ విన్నా, చెప్పు ముగిద్దాం. ఇంకో పేపర్ చెప్పు, తర్వాత కథ చెప్తా. ఇంకా నువ్వు చెప్పరా మాదో పేపర్? సరే, ఇందులో కథ ఉంది. మనం వ్యక్తులను తేలిగ్గా తీసుకుంటాం. ఎవరో మీ భార్య, బాంధవ్యం ముగిసిపోతుంది. ఎవరో మీ భర్త, బాంధవ్యం ముగిసిపోతుంది. ఇప్పుడు సాహసకృత్యం లేదు. మరొకరు ఒక విషయం, ఒక వస్తువు అయిపోయారు. ఇప్పుడు మరొకరు అన్వేషించాల్సిన రహస్యం కాదు. ఆ మరొకరు ఇక కొత్తవారు కాదు. గుర్తుంచుకోండి, ప్రతిదీ మనస్సుతోనే మృతమవుతుంది. పరిధి ఎప్పుడు పునరావృతం అవుతుంది, పురాతనమైంది. మరి కేంద్రం ఎప్పుడు నూతనమైంది. మనం చెప్పింది కేంద్రం గురించి. ఇట్ ఇస్ ఆల్వేస్ ఫ్రెష్. 44గా ప్రేమ మరి కామం గురించిన అతి ప్రాచీన ప్రబంధం వాత్సాయనుడి కామసూత్రాలు, కామం గురించి సూత్రాలు. అది మైథునానికి 84 భంగిమలను వివరిస్తుంది. క్రైస్తవ మిషనరీలు తూర్పుకు వచ్చినప్పుడు తమకు కేవలం ఒకే ఒక్క భంగిమ తెలిసింది గుర్తించి వారు ఆశ్చర్యపోయారు. దానికి మిషనరీ పోస్చర్ అని పేరు. ఇప్పుడు ఇంటర్నెట్లో కొట్టి చూడండి, యూ విల్ బి సర్ప్రైజ్డ్. పురుషుడు పైన ఉండేది ఎందుకంటే అప్పుడు పురుషుడికి అధిక చలనం ఉంటుంది, మరి స్త్రీ అతని దిగువన ఒక శవంలా పడి ఉంటుంది. అంటే ఓషో చెప్తాడు. తర్వాత నేను చదివి తెలుసుకున్నా, మన భారతదేశంలో అసలు మిషనరీ పోస్చర్ లేదు. ఈ విదేశీలు వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారి కొత్త సెక్స్ భంగిమ ఆవిష్కృతమైందనమాట. ఎనీవే, సో చిన్న జోక్ ఏంటంటే, ఒక వ్యక్తి ప్రతిరోజు గుడికి వెళ్తాడు, లేదా చర్చికి వెళ్తాడు, లేదా మసీదుకి వెళ్తాడు. సో ఇది మతానికి సంబంధించింది, మనిషికి సంబంధించింది. వెళ్ళి ప్రార్థిస్తాడు, ఈ లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు స్వామి? అయ్యా నమస్కారం, ఇన్ని కష్టాలు ఎందుకు ఈ లోకంలో? నాకు ఈ కష్టాలు లేని ఒక లైఫ్ లేదా అంటే ఒక వాణి వినిపిస్తుంది, ఆ శరీరవాణి ఫాదర్ ద్వారా చెప్తుంది. మంచిగా సర్వీస్ చేయి పుత్రుడా, నీకు స్వర్గప్రాప్తి లభిస్తుంది. అక్కడ ఏ కష్టాలు ఉండవు స్వామి, ఏ కష్టాలు ఉండవు.
దేవుడి తొడ మీద కూర్చొని మామిడి పండు తినొచ్చు. నిజంగా చాలా సర్వీస్ చేస్తాడు, మరణిస్తాడు. ఆశ్చర్యం. అక్కడ పోయిన తర్వాత చాలా స్వర్గ సుఖాలు ఉన్నాయి. స్వర్గ సుఖాలు అంటే ఏంటివి? ఆకలి లేదు, ఎవరితోనే శృంగారం చేయొచ్చు, స్ఖలనం కాదు. ఇట్లా చూస్తే వైన్ పోతుంటుంది, ఇట్లా చూస్తే జ్యూస్ పోతుంటుంది, ఎంత తాగుతావు. తర్వాత ఎక్కడ అనుకుంటే అక్కడ నీకు ఇల్లు ఏర్పడ్డది. ఆ ఇంట్లో అసలు లేనిది లేదు, ఎంతకాలం ఉన్నా తెలియదు. నీకు వయసు పెరగదు, శరీరానికి ఏ నొప్పులు లేవు, నిన్ను ఇబ్బంది పట్టే మనుషు లేడు, నా అనేవాళ్ళు లేరు, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉన్నావు. వాడికి విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎంత బోర్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా దేవుడికి అపాయింట్మెంట్ కోసం ఉత్తరం రాశాడంట. ఐ వాంట్ టు మీట్ గాడ్, ఐ వాంట్ టు మీట్ గాడ్. చాలామంది లైన్లు ఉన్నారు, స్వామి మరి నా నెంబర్ ఎప్పుడు వస్తుంది? ఒక 1000 ఏళ్ళ తర్వాత వస్తుంది. 1000 సంవత్సరాలు అనుభవించే వయస్సు ధోని అమ్మ. ఇదేం దరిద్రం. ఆకలే లేదు, పీకనీకి దీనికి వైన్ దాతే కిక్కే వస్తలేదు, ఎందుకు దాగి? శృంగారం చేసి కలందమే అవుతలేదు, ఎందుకు చేసి? నేను ఏడ కూర్చుంటే ఆడ అన్ని సర్వసుఖాలు వచ్చి నాకు బోర్ వస్తుంది, ఇది చచ్చిపోతున్నాను నేను 1000 ఏళ్ళు. కానీ తప్పదు, రోజు ప్రాధాయపడుతున్నాను. సరే అది త్వరగా నేను నీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా, పో. వచ్చాను. చెప్పు బెటా అంటే, ఏంది స్వామి ఇది ఏం లైఫ్, ఇది దరిద్రం లైఫ్. మరి ఏం చేయాలి? నీకు ఏదైనా అవకాశం, నీకేం కావాలని అడుగు, ఈ లైఫ్ మాత్రం వద్దు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. మళ్ళీ మనిషి జన్మ తీసుకొని సమస్త సుఖాలు పడుతూ మళ్ళీ దేవుడికి పోయి ప్రార్థిస్తే ఈ లైఫ్ ఉంది, ఈ లైఫ్ నచ్చదు, అందుకని మళ్ళీ జన్మ తీసుకొని ప్రార్థించు. ఇట్స్ ఏ విషియస్ సర్కిల్. అట్లా కాకుండా ఇది ప్రపంచంలో పడితే ఎట్లుంది. సో ఇప్పుడు మనిషి క్రియేట్ చేసిన స్వర్గం ప్రపంచానికి ప్రతీక, ప్రకృతికి కాదు. ఆశ్చర్యం. అన్ని సాంప్రదాయాల్లో ప్రపంచానికి ప్రతీక. ఒకనొక మతంలో రాసి ఉంది స్వర్గం గురించి గ్రాఫిక్ డీటెయిల్. ఇంత ఖర్జూరు ఉంటుంది. మరి ఆదమీకి ఇతనరైతా అప్పుడు 136 ఫీట్లు వెళ్ళాడు మనిషి. ఇంకా పీక నీకు నువ్వు పెద్దగా 5 పెద్దగా అయితే మళ్ళీ ఖర్జూరు చిన్నగా ఉందంటే కదా. తర్వాత నువ్వు శృంగారం చేయడానికి 136 ఫీట్ల అమ్మాయిలు ఉంటారు. మరి అప్పుడు మనిషి నువ్వెట్లుంటావు? నువ్వు 136 ఫీట్లు ఎత్తావు. అరే నువ్వు ఇప్పుడు నేను 5 ఫీట్లు ఉన్నా, నువ్వు 5 ఫీట్లు ఉన్నావు, సేమ్. నేను 100 ఫీట్లు ఉన్నా, నువ్వు 100 ఫీట్లు ఉన్నావు, సేమ్. నిజానికి స్వర్గంలో స్పేస్ ఇంపార్టెంట్ కాబట్టి వీడు ఒక 1/2 ఇంచు, ఆమె ఒక 1/2 ఇంచు అయితే అయిపోతుంది. అసలు వాళ్ళు చేసుకుంటే ఎవరికి తెలియదు. అంతంత పెద్దగా అయితే ఎంత డిస్టర్బెన్స్ వాళ్ళు ఊగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆలోచించు. అసలు ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎవరెవరికి ఏమేమి దాక్కుతున్నాయో తెలియదు. నిజంగా రాసింది అట్లా. అలాంటి వాటిని ప్రవచనాలు చెప్తున్నారు. మన ప్రబంధకారులు కూడా నమ్ముతున్నారు స్వర్గం అంటే ఏమి లేదు. ఈ ప్రపంచంలో మనిషి ఏవేవైతే అనుభవించాలనుకుంటున్నాడో అవి తన లైఫ్లో లేవు. దానికి 1000 రెట్లు ఉంటాయి అంతే. ఇక్కడ మామూలు గోడలు ఉన్నాయి, అక్కడ బంగారు గోడలు ఉంటాయి. దేవాలయానికి ఎందుకు పెడుతున్నారు బంగారు తాపడాలు? మన ఇంటిలాగా ఉంటే ఎట్లా, మామూలు సిమెంట్ వేస్తే ఎట్లా దేవాలయం ఎట్లయితుంది? అసలు ఎవరైనా చూసారా ఈ స్వర్గం? ఎవరు చూడలేదు. చెప్తారు. ఒక్కడు వచ్చాడు, అప్పాస్ ఏంజిల్ అని ఒక అతను వచ్చాడు, నాకు చెప్పాడు అలాంటివి ఏమీ లేవు, ఆ రోజులు పోయినాయి, అక్కడ కుక్క సాగు వస్తుంది నాకు చెప్పాడు. అది వేరే సంగతి, ఎవరు నమ్ముతలేరు. ఎట్లయితే రకరకాల ప్రవక్తకి రకరకాల మెసెంజర్స్ కనిపించారు, లేదా ఏంజిల్స్ కనిపించారు, అంటే నాకు ఏంజిల్ కనిపించాడు. నమ్మితే నమ్మడం, లేకపోతే లేదు. హీ గేవ్ మీ క్లియర్ గ్రాఫిక్ డీటెయిల్. స్వర్గం నరకంతో పాటు అరకం కూడా ఉంటుంది. అరకం అంటే ఎగ్జాక్ట్లీ నా గదిలాగా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ నువ్వు ఏ పని చేస్తున్నావు అక్కడ అదే పని చేసుకోవచ్చు. ఈ భూమి మీద ఉండి ఎవరిని డిస్టర్బ్ చేయరు. ఈ భూమి మీద తన జీవితం తాను పూర్తి ఒక కర్మయోగంలో బతికాడు. అట్లాంటి వాళ్ళకి అరకంలో ప్రవేశం. ఈ భూమి మీద ఎవరితో పోల్చుకోకుండా, ఒపీనియన్ లేకుండా, జడ్జిమెంట్ లేకుండా సామరస్యంగా ఉంటాడు. అట్లాంటి వాళ్ళంతా అరకానికి వస్తారు. అరకానికి వచ్చినాక ఎవరు వండి పెట్టరు, నీ వంట నువ్వే వండుకొని తినాలి, నువ్వు క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఉంది, ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజ్. ప్రస్తుతం అప్పాస్ ఏంజిల్ ఒక్కడే ఉన్నాడు. ఈ మధ్యన కొందరు వచ్చారంట. నేను ఈ విషయం చెప్తే చాలామంది నాతో పాటు వస్తా అన్నారు. ఎవరి టైం ప్రకారం వాళ్ళని పోదాం. అప్పుడు అరకానికి వెళ్తే మన క్యాన్వాస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు చనిపోయేటప్పుడు బ్రష్ చేతిలో ఉంటుంది, అది కూడా వస్తుంది. నీ చాయిస్ అది. సో దాదాపు అందరూ అంటే ఇక్కడ భూమి మీద ఏదైతే అనుభవిస్తున్నావో దానికి అడ్వాన్స్డ్ వర్షన్. అయితే ఈ మతాలన్నీ చాలా ఏళ్ల క్రితం పుట్టినాయి కదా. ఒకవేళ ఒక మతం ఇప్పుడు పుట్టిందనుకో, ఐఫోన్ కూడా ఉంటుంది అక్కడ, అది గుర్తుపెట్టుకో. అంటే అప్పుడున్న రోజుల్లో అవేవి లేవు కనుక అప్పుడున్న వాటిలో అడ్వాన్స్డ్ రాశారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కనుక రాస్తే ఖచ్చితంగా మెట్రో కూడా ఉంటుంది, కానీ మెట్రో చాలా పెద్దగా ఉంటుంది. మెట్రోకి టికెట్ ఉంటుంది. అంటే ఏవైతే ఇక్కడ నేను ఇబ్బంది పెడుతున్నాయో అవి లేనిదే స్వర్గం. ఏవైతే నీవు ఇక్కడ ట్రై చేస్తున్నావో, లేకపోతే నీ మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో
అట్లాంటి వాటిని డ్యామేజ్ చేసేది నరకం. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఏది మన వేరే వాళ్ళ ఆస్తి లాక్కోవాలనుకుంటున్నావు, నరకంలో ఆ చేయి కట్ చేయబడుతుంది. దట్స్ ఆల్. ఇక్కడ నువ్వు వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, నరకంలో నువ్వు నూనెలో వేగుతావు. నేను ఒక చిన్న జోక్ విన్నా, చెప్పి ముగిస్తూ. ఒక పొలిటీషియన్ చచ్చిపోయి పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత అతను చాలా ఫేమస్ పొలిటీషియను, అందుకని డైరెక్ట్గా బబ్లికల్ అయితే కనుక సెయింట్ పీటర్ వస్తాడు, మన దగ్గర ఇంద్రుడు వస్తాడు, లేదా యముడు వస్తాడు. నమస్కారం, మీరు ఫేమస్ పర్సన్ కాబట్టి అత్యంత అరుదుగా ఫేమస్ పీపుల్ మరణిస్తుంటారు, మేము ప్రత్యేకంగా వెల్కమ్ చెప్తాం, అదర్వైజ్ మా సైనికులు వస్తారు. సరే సరే సరే, ఇక్కడ నువ్వెట్లు మేము కింద అట్లే, మాకు అట్లే ఉన్నదా? సరే తెలుసండి, అందుకే వచ్చాను, ఫ్లవర్ బొకే ఇచ్చాను, చెప్పండి అంటే. అప్పుడు ఫస్ట్ స్వర్గం నరకం చూడాలి, చూసినాక నిర్ణయించుకుంటే ఏడికి పోవాలి. అట్లా ఉండదండి, మీరు చేసిన దాన్ని బట్టి స్వర్గప్రాప్తి మీకు, లేదా నరక ప్రాప్తి, ఆ తర్వాత చెప్తాం. నీ ఎక్కడైనా సరే, అరే నేను ఎంతో సేవ చేసిన భూమి మీద నాకు ఆ మాత్రం ప్రివిలేజ్ ఉంటుందా? సరే ఉంటుంది, చూసుకోకు. అరే వీళ్ళకి స్వర్గం నరకం చూపించండి, కానీ 1 minute టైం, ఇది నా ఏరియా, నా ఇలాకా, పై వలుగుతుంది. దేవుడు కూడా చెప్పాడు. చాలు, నేను చేసిన ఎన్నో సేవలకి నాకు వచ్చిన బెనిఫిట్ అనుకుంటుంది నేను. ఇటు పోతే స్వర్గం, పెద్ద బోర్డు స్వర్గం రాస్తుంది. పోతే ఒక్కడిని ఉతికారేస్తున్నారంట. అరే ఇదేంది, మా సినిమాలో చూపిస్తే స్వర్గం అంటే ఇట్లా సురాపాందాలు ఉంటాయి, అమ్మాయిలు ఉంటాయి, అవేమి లేవు. అవన్నీ మాకు తెలియదు, మీ సినిమాలు ఏం తీసుకు వాళ్ళు చూసారా పాడా, ఇక్కడ ఇట్లుంది. నరకానికి వెళ్తేనేమో మంచిగా బీర్ సెటప్ ఉంది, మంది వేస్తున్నారు, క్యాబరెట్ డ్యాన్స్ నడుస్తుంది, టైం అయిపోతుంది, తెలియదు చెప్పానంట. నేను నరకానికి పోతాను. వాడు నరకంలో దోషేసి బోర్డు మార్చేసాడు, మాకు వచ్చు పాలిటిక్స్ అన్నాడు. సో ఇదంతా మనిషి ఇక్కడ ఉన్న లైఫ్ని ఆస్వాదించలేక ఏదో ఇదేంటంటే ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోరు, కానీ చచ్చిపోయినాక తెగ ఏడ్చే టైప్ అంతే ఇక్కడ. అట్లా కాకుండా ఉన్నప్పుడే నీకున్న స్టూపిడ్ని కొంచెం పక్కన పెట్టి అంగీకరించు. ఒక మనిషి ఏదైనా తప్పు చేశాడు, దాన్ని వదిలేయి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయి. నేను నిన్ననే మైథిలి నేను సొంతం మాట్లాడుకున్నప్పుడు గతమంతా వదిలేసి ఇప్పుడే మనం ముగ్గురం పుట్టాం, లెట్ us స్టార్ట్ లైఫ్ అగైన్ అని అడిగా. అరే చూడదు, అది గతం అంతా ఎమోషన్ ఏం చేస్తాం, మళ్ళీ కొత్తగా మాట్లాడుకుందాం కదా, ఏనాడా గతాన్ని తీసుకురావద్దు, ఇప్పటి నుంచి అందరం ఎరుకుతూ ఉందాం. సో పులి సమక్షంలోకి వెళితే ఎట్లా ఎరుకుతూ ఉంటావు, ఒక తేనెటిగను పట్టుకున్నప్పుడు ఇంత ఎరుకుతూ ఉంటావు, అట్లా ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు కొంతకాలం ఎరుకుతూ ఉందాం. ఏది పడితే అది మాట్లాడొద్దు, జోకులు వేసుకోవద్దు, అవసరం మేరకు మాట్లాడదాం. కొంత పిల్లితో స్నేహం కుదిరింది, అప్పుడు నువ్వేమైనా చేద్దువు కానీ, అప్పుడు నేను అర్థమయ్యాను, నువ్వేమైనా అనొచ్చు, ఏ మాటలు నేను బాధపడతాను తెలిసి నువ్వు అది అనడం లేదు. ఇట్లా లైఫ్ని మనం సమృద్ధి చేసుకోవచ్చు. సో ఈ పుస్తకం వీలైతే చదవండి, చాలా ప్రొఫౌండ్గా ఉంటుంది. దాంతోపాటు ఇది యాక్చువల్గా మహిళ, అంతే, మహిళ బదులు పురుషులను పెడితే దాన్ని కూడా సెట్ అవుతుంది. సరే మరి, బాయ్.